హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలతో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపెట్టబోతున్నాను. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తిన్నారంటే ఇంక అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ చిన్న ఎండు రొయ్యలు తీసుకొని వేయించుతున్నాను. ఇవి వేయించిన తర్వాత ఒక 2 times వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు వేసాను. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon సాల్ట్, 1/2 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేయాలి. ఇలా వేసిన తర్వాత ఎండు రొయ్యల్ని ఉల్లిపాయలతో పాటు ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసి మరొకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1.5 teaspoon కారం వేస్తున్నాను. ఇందులో కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon వేయించిన జీలకర్ర పొడి వేసేసి ఆ మసాలా అంతా ఆనియన్స్కి అలాగే ఎండు రొయ్యలకు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. వాటర్ వేసేసి మసాలా అంతా వాటర్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అంతా గ్రేవీ లాగా తయారైపోయింది. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి 2 eggs వేస్తున్నాను నేను, బ్రేక్ చేసి. ఎగ్స్ వేసిన తర్వాత కలపకుండా అలాగే వదిలేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక 3 minutes. సో చూస్తున్నారు కదా, ఎగ్స్ అనేవి చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి కలుపుకోవాలి. ఎగ్స్ అనేవి ఉండల్లాగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఫైనల్గా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసేసి అంతా కలుపుకోవాలి. సో ఇంతే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా అయిపోయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. మెయిన్గా రైస్లోకి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.